మన ఇప్పుడు ఒక పక్క ఉంటే పవన్ కళ్యాణ్, ఒక పక్క ఉంటేమో మన చంద్రబాబు నాయుడు బీజేపీ కలవటం ఏ విధంగా చూస్తారు? చాలా ఆనందదాయక విషయం. కూటమి రావడం అంటే చాలా ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి భావిస్తున్నారు. అలాగే 4% రిజర్వేషన్ ముస్లింలకి లభిస్తుంది అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం అనేది చాలా ఆనందదాయక విషయం ముస్లింస్ కి. అలాగే మహిళలకి పెద్దపీఠం వేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అరిష్టం దరిద్రం మొత్తం గంగలో కలిసిపోయింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాస్కాలు, వాళ్ళ నాయకులు చేసిన నాయకులు కాదు, వాళ్ళు అసలు రౌడీలు, దొంగలు, గూండాలు, వాళ్ళు ఓడిపోవడమే ఆంధ్రప్రదేశ్ సుఖశాంతిగా జీవిస్తుంది. వాళ్ళు కనుక గెలుచుంటే అసలు ఇలాగా సామాన్యులు బతకడానికి కూడా అవకాశం ఉండదు కాదు. వాళ్ళు ఓడిపోవడమే మా లక్ష్యం, మా జయం. ఎందుకంటే మేము అలా కష్టపడ్డాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావడం మాకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చారు. మానవత్వం చచ్చిపోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక మానవత్వాన్ని బతికించుకున్నది నారా చంద్రబాబు నాయుడు గారే. అసలు మహిళలు ఎంత ఆనందపడుతున్నారంటే, మహిళలకి 3 సిలిండర్లు గ్యాస్ ఇస్తున్నారంటే ఇవ్వక ముందు నుంచి ఆయనకి దేవుడుగా భావిస్తున్నారు, దేవుడుగా పూజిస్తున్నారు. అలాగే 1500 రూపాయలు మహిళల ఖాతాలో వేస్తారంటే మహిళలు ఆనందపడుతున్నారు. అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు అమ్మఒడి నేను తీసేను, జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు నేను చేయను, ప్రజలకి నేను అండగా ఉంటానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేశారు. మంచి జరుగుతుంది. అలాగే కేసినేని శివనాథ్ చిన్ని అన్నయ్య గారు సారథ్యంలో మేమందరం కలిసి పనిచేసి నాయకుడి మీద ఏనుగు వాలితే ఈగ వాళ్ళట్టు, దొంగలు వాలితే ఈగలు వాళ్ళట్టు మేము ఉంటాం కార్యకర్తలుగా. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కార్యకర్తలే అండదండలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా గొప్ప మెజారిటీతో మళ్ళీ ఎంపీ గారు, మళ్ళీ బుద్ధా వెంకన్న అన్నయ్య చెప్పినట్టుగా 3 సార్లు హ్యాట్రిక్ అన్నారు. ఆయన అదృష్టం, ఆయన ఉన్నంత కాలం ఆయన ఎంపీగా ఉంటారని చెప్పేసి నేనైతే ఈ సభలో తెలియజేస్తున్నా. సార్ ఇప్పుడు ఎన్నో లేని విధంగా 4,000 రూపాయలు చేశారు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు. అదే గత ప్రభుత్వం 1000 రూపాయలు చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అంటే తన అధికారం చేపట్టడం ముందు నుంచే తను ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పేసి అన్నారు. ఆ 3 నెలలు ఈ 4,000 మొత్తం కలిపి 7,000 దాకా ఇస్తాన్నారు. దీని విధంగా అదేనండి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే, ఆయన మాట చెప్పాడు అంటే దానికి కట్టుబడి ఉంటాడు, చేస్తాడు. గతంలో 200 రూపాయల ఫంక్షన్ 2,000 చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. నేను 2,000 ఉన్నదాన్ని 3,000 చేస్తానన్నారు మహానుభావుడు. వచ్చాడు, ఏం చేశాడండి? 250 పెంచుకుంటూ వెళ్ళాడు. కానీ చంద్రబాబు రాగల నేను వస్తే పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా పాత బకాయిలు కూడా మీకు ఇస్తానని చెప్పి 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు, ఇప్పుడు పెన్షన్ 4,000 రూపాయలు, మొత్తం కలిపి 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో. అదేనండి ఒక పరిపాలన చేతనైన వాడికి పనికి మానవాడికి ఉన్న తేడానే ఇది. సార్ మీరు చూస్తుంటారు పక్కంటే అంటే పోలవరం అనేది మేము పూర్తి చేస్తామని తొల్లగొట్టారు, మీసాలు మెలేశారు, జబర్దస్త్ చూసి కాసుకో చేసుకో రాసి పెట్టుకో అన్నారు, ఈనాలో రాసుకో జ్యోతిలో రాసుకో అన్నారు. కానీ ఆ పోలవరాన్ని ఆంధ్రలో జీవనైన పోలవరాన్ని దాదాపుగా లేకుండా చేశారు. దాదాపుగా ఎక్కడ దీన్ని పరిస్థితి చేశారు. దీని అదే సార్ పోలవరాన్ని 70% చంద్రబాబు నాయుడు పూర్తి చేసి నీకు అప్పుడు చెబితే నువ్వేం చేసావా? రివర్స్ టెండరింగ్ అని పెట్టి దాని మీద దాంట్లో దోసుకున్నారు. కానీ మీరు ఎవరన్నా ఒక వాల్ కట్టారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ మంత్రులు కానీ నీవు కానీ పనికి మామూలు కదా ఒకళ్ళు వేసుకొని నువ్వు ఆలీబాబా అరడజన దొంగల్లాగా మీరందరూ వేసుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేశారా మీరు ఎవరన్నా సరే? అందుకే జనం మీకు గోరీ కట్టారు. 150 సీట్లు వచ్చి నాకు ఇచ్చారు, ఇక నాకు తిరిగి లేదనుకున్నావు నువ్వు. ప్రజలు పిచ్చేయడం కదా, అన్నీ తెలిసి ప్రజలకి ఎప్పుడు ఎక్కడ కొట్టాలో కొట్టారు. కొడితే నువ్వు గింగరా తిరిగి నేల కట్టుకున్నావు. పరిపాలన చేయవా? నీకు జనం ఎందుకు ఇచ్చారు? నీకు 150 సీట్లు పరిపాలన చేస్తావు, ఏదో పీకేస్తా అనుకున్నారు. కానీ నువ్వు పనికి మానవుడు అని చెప్పి అందరికీ అర్థమే కాబట్టి నీకు అర్థంగా చేశారు. నీ మంత్రులు కానీ నువ్వు కానీ ఏ రీతిలో సరే ఒక ప్రజా సమస్య మీద కానీ ఒక ఇది మీద కానీ పోలవరాన్ని అమరావతిలో చేసిన రోడ్డు గ్రావెల్ కూడా అనుకున్నారు కదా మీరు. ఇక మీరు అనుకోవాలి అసలు ఏ విధంగా జనం ఓట్లు వేస్తారనుకున్నారు మీరు? పోలవరాన్ని 3 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తారు. అలాగే అమరావతిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబు చేస్తారు ఆ నమ్మకం ఉంది. కానీ ఒక పక్కన మనం చూసినట్టయితే గతంలో మనం చూసినట్టయితే పోలవరం ఒక పక్క ఉండే అమ్మటరామ్మ మీకు తెలిసిన పోలవరం గురించి ఏం అర్థం కాదు, అంత తెలుసు, అదొక ఇదిగా ఉంటుంది, అయినా నేను చేస్తాను అని అన్నాడు. కానీ
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తాను అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చి అందుకు దాని పరిస్థితిని అదే సమీక్షించి దాన్ని మళ్ళీ గాడిలో పెడతాను ప్రయత్నం చేస్తారు. ఆయనకి వీళ్ళకున్న తేడా ఏంటంటారు? రాంబాబు గారికి ఏం తెలుసండి, వాళ్ళకి ఎదవా ఆడి పరిపాలన, ఆయన ముఖ్యమంత్రి ఎదవా. నీ నాయకుడు ఎదవనప్పుడు పక్కన ఎదవ కాకపోతే ఎవరు ఉంటారండి? నువ్వు చదువుకున్నాడు అనుకోండి, నీ వెనకాల వరకు చదువుకుని ఉండరు. నువ్వు ఒక పక్కన సన్యాసివి, నీ సన్యాసి వెనకాల పక్కన పెద్ద సన్యాసులు వాళ్ళందరూ, ఒక కొడాలి నాని గారు, ఒక వల్లభనేని వంశీ, ఒక అంబటి రాంబాబు, ఆంబోతు రోజా, ఇలాంటి ఎవరందరూ పెట్టుకొని పరిపాలన చేస్తే పరిపాలన ఏది? ఎవరికన్నా ఒక్కరిని చూపించలేని దాంట్లో నీ మంత్రివర్గంలో సరైన ఒకరు చూపించు నువ్వు. అందుకేనా జనం అన్ని చూశారు. పోలవరం అంటే ఏంటి అసలు మీకు తెలుసా? మీకు దాని గురించి మీకు తెలుసా? ప్రాజెక్టులు ఏంటంటే మీకు తెలుసా? వాటి వల్ల ఉపయోగం ఏంటో మీకు తెలుసా? అలాంటి వాడికి నువ్వు మంత్రి పదవి ఇచ్చావు. ఇది అందుకేనా జనాభాకి అన్ని తెలుసుకుని అలాగే నువ్వు కళ్ళ గంట కూర్చో. నువ్వు కళ్ళు ఎక్కడ గంట అనుకున్నావు, 5 నెలలు పోతే జైల్లోకి అంటారు జగన్మోహన్ రెడ్డి కళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి అనే వాడికి కరెక్ట్గా 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో ఆయన చరిత్ర ఏంటో అర్థమైపోద్ది. నీ మీద ఉన్న కేసు ప్రపంచంలో ఎవరి మీద నాకు తెలిసినంత ఇండియాలో అది నీ దగ్గర డబ్బు ఉందనేసి మేనేజ్ చేసుకుని నువ్వు అది చేసుకుని అవన్నీ 6 రోజులు పోయింది. ప్రతి ఓడికి ఒక రోజు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నీకు బ్యాడ్ టైం స్టార్ట్, నీ కౌంట్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఆగి చాలా తెచ్చుకోవచ్చు, నువ్వు ఆగి జైల్లో కూర్చొని నీకు తగిన శాస్త్రం మరియు జరుగుద్ది. అందులో డౌట్ పడాల్సిన పడలేదు. వైజాగ్ రాజధాని చెప్పేసి అన్నాడు. వైజాగ్ రాజధాని 3 రాజధాని లేకుండా చేశారు. కానీ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకపక్షంగా తీర్పిచ్చారు అమరావతి రాజధాని చెప్పేసి. దీని జనాలందరికీ తెలుసా? నువ్వు ఒక్కడే ఎదవి, ఈ 5 కోట్ల మంది ఎదవే కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు అనుకున్నావే నేను ఒక్కరి మంది నాకు నేను పెద్ద ముద్దుని అనుకున్నావు. నువ్వు ఎదవి, నీకు ఎదవుతాను అంటే నీకు అక్కడే అర్థమైపోయింది. ఉన్న రాజధాని ఏమో పక్కన పడేసేసి కొత్త రాజధాని కడతానని చెప్పేసి కొండను బాగొట్టి నువ్వు పెద్ద రాజులాగా, నీ ఫ్యామిలీ రాజులే, మీ తాత రాజులా, మీ నాన్న రాజులా, పెద్ద పెద్ద రాజులే ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారా? నీ బతికేంటో నీ చరిత్ర ఏంటో ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. మీ నాన్నది ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఆగని శాతానికి కూడా జనాభా పిచ్చోళ్ళు వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళు తగ్గ శాస్త్రి అనుభవించారు కాబట్టి నీకు కూడా వాళ్ళు తగిన గుణపాఠం చెప్పారు. రేపు 10 తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 4,000 రూపాయలు పెన్షన్ మాత్రం పెంచుతున్నారు. అంటే ఏపీఎల్ నుంచి కూడా పెంచారు ఆయన. ఆ 1,000 రూపాయలు చొప్పున ఆ 3,000 ప్లస్ ఈ 4,000 7,000 రూపాయలు అందిపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు గారు ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాట తప్పకుండా ఆయన నిర్వర్తిస్తారు. ప్రజలు అందుకని ఆయన నమ్మారు కాబట్టి మరి అంత మెజార్టీని ఇచ్చారంటే అది మామూలు విషయం కాదు. ఏంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి పథకం వెళుతుందని చెప్పి ప్రజలంతా కూడా మరి 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు ఏంటి మనం అంతా గమనించాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది. ప్రతి ఒక్క పేదవాడికి ఉపాధి కావచ్చు, అలాగే ఉద్యోగాలు కావచ్చు. ఒక్క ఇండస్ట్రీకి అయితే తేలేకపోయారు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. ఏంటి అదేమంటే నీ బట్టలు నొక్కుతానే ఉంటాడు, బట్టలు నొక్కుంటానే వెళ్ళిపోయాడు 5 సంవత్సరాలు. అభివృద్ధి లేదు, అభివృద్ధి జీరో. ఏంటి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బంది పడి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గద్దె దిగుతామని చెప్పి జనం అంతా కూడా ఎదురు చూశారు. తగిన బుద్ధి చెప్పారు. ఏంటి ఎలా బుద్ధి చెప్పారంటే 11 సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన కూడా కళ్ళు కూడా ఊహించని విధంగా మరి ఆయన చిత్తుగా ఓడిపోయాడు. ఏంటి ఇకనైనా ఆయన సిగ్గు తెచ్చుకొని ఏంటి ఈ ప్రజలకు నేను ఎంత నష్టపరిచానో, ఏంటి ఎంత ఇబ్బందుల వరకు గురి చేశానో అని చెప్పేసి కాస్త ఆత్మ అనేది ఉంటే, ఆత్మవిశ్వాసం ఉంటే నీకు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నువ్వేం చేశావు ప్రజలకి? ఉచితంగా వచ్చిన ఇసుక కూడా నువ్వు అమ్ముకున్నావు. నువ్వు ఏంటి ఏం చేశావు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు. లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏంటి భారాన్ని మోపావు ఈ రోజు ప్రజల మీద. ఏంటి ఈ భారం ఎవరు మోస్తారు? ఎవరు తీరుస్తారు అప్పులన్నీ? ఏంటి ఇష్టాసారిగా అప్పులు చేసి వెళ్ళిపోయావు. ఏంటి ఎక్కడ పడితే అక్కడ నువ్వు ప్యాలెస్లు కట్టుకున్న ప్యాలెస్లు. ఏంటి అదేమంటున్నావు? నీ పేదవాడిని అంటావు. నువ్వు పేదవాడిని ఉంటావా బాబు? ప్రతి ఒక్క జిల్లాలో నీ ప్యాలెస్ ఉంది నీకు. ఏంటి ఆ విధంగా నువ్వు అభివృద్ధి చేసుకున్నావు, కానీ జనానికేమో జీరో చూపించావు. నువ్వు మాత్రం శుభ్రంగా నీ నాయకుల్ని నువ్వు శుభ్రంగా చూసుకొని ఏంటి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళావు. ఏంటి అంతకు మించి ఏమీ చేయలేదు నువ్వు.
ఏంటి కాబట్టి చంద్రబాబు గారు నమ్మరు కాబట్టి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఏంటి సంపద సృష్టిస్తారు. ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఆయన మంచి పథకాలు తెచ్చి ఏంటి ఒక్క పేదవాడిని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు.